ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ, ఘనత, ప్రభావం కలుగును గాక. పరిశుద్ధుడు, సర్వశక్తిమంతుడు మనకి తోడుగా ఉండను గాక. ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుచున్న మాట మీకా గ్రంథం నుంచి 7వ అధ్యాయము 8వ వచనము. నా శత్రువ, నా మీద అతిశయపడవద్దు. నేను క్రింద పడినను తిరిగి లేతును. నేను అంధకారమందు కూర్చున్నను. యెహోవా నాకు వెలుగుగా నుండును. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఇది గొప్ప వాక్యం, గొప్ప వాగ్దానం. అంటే అపవాది నీ మీద నువ్వు బాధల్లోకి వెళ్ళిపోయినప్పుడు, కృంగిదంలోకి వెళ్ళిపోయినప్పుడు వాడు ఎంతగా అతిశయపడతా ఉంటాడంటే, నువ్వు కృంగిపోతూ ఉంటావు. నీకు వచ్చిన బాధకి, నీకు వచ్చిన సమస్యకి నువ్వేం చేస్తావంటే ఆ సమస్యని హైలైట్ చేసుకుని కృంగిపోతూ ఉంటే దుష్టుడు అతిశయిస్తూ, సంతోషిస్తూ, కేరింతలు కొడుతూ ఉంటాడు. నీ మీద నిందలు పడినను, అవమానాలు పడినను, మరి అనారోగ్యము నీ శరీరాన్ని బాధించినను, మరి నువ్వు కృంగిపోయినప్పుడు దుష్టుడు ఏం చేస్తున్నాడు? ఇక్కడ అతిశయపడుచున్నాడంట. అందుకే మీకా గ్రంథంలో దేవుడు ఇక్కడ క్లియర్గా మాట్లాడుతున్నాడు, నా శత్రువ, నా మీద అతిశయపడవద్దు. ఎందుకు ఎప్పుడెప్పుడు అతిశయపడతాడు అంటే, దేవుడు వాక్యాలు మనం వింటూ, దేవునికి ప్రార్థన చేసుకుంటూ, దేవునిలో ఉండి కూడా బాధకి, మరి ఏదన్నా వేదనకి, ఏదైనా ఇబ్బందికి గనక కృంగిపోతే గనక దుష్టుడు మరి ఆనందిస్తూ ఉంటాడు. చూడండి, ఎంత గొప్ప దేవుడో సమస్తము అందరికీ తెలుసు. అంత శక్తిమంతుడు తోడుగా ఉన్నప్పుడు ఎందులో కూడా బాధపడకూడదు. అందుకే ఇక్కడ అంటున్నాడు, నేను క్రింద పడినను తిరిగి లేతును అంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. నేను అంధకారమందు కూర్చున్నను. యెహోవా నాకు వెలుగుగా ఉండును. అంధకారమందు అంటే మనము మరి దేవుని పట్ల ఎంతో నమ్మకంగా ఉన్నా సరే కొన్నిసార్లు దుష్టుడు చీకటి మేఘాలు మనపైన క్రమ్ముతాడనమాట. వాడు చీకటి వలలు మనపైన వేస్తూ ఉంటాడు. అందుకే ఇక్కడ వాడు అందుకే అంటున్నాడు, నేను అంధకారమందు కూర్చున్నను. యెహోవా నాకు వెలుగుగా ఉండడు అంటున్నాడు. దేవుని వెలుగు మనకు తోడుగా ఉంటే మనము ఎంత చీకట్లోనా సరే భయపడకూడదు. ఇంకొక విషయం ఏంటంటే, ఏ బాధ వచ్చినా సరే మరి మనము అపవాదికి చోటు ఇవ్వకూడదు, అపవాదికి అవకాశం ఇవ్వకూడదు. అందుకే ఇక్కడ ఏం చెప్పాలి మనము? ఓ అపవాది, అంటే నా శత్రువ, నా మీద అతిశయింపవద్దు. నేను క్రింద పడినను తిరిగి లేతును అని పలకాలి యేసు నామములో. హల్లెలూయా. ఎందుకు ఆ మాట పలకాలంటే, అది పలికినప్పుడే దుష్టుడికి సిగ్గు, అవమానం వస్తుంది. నువ్వు రోషం కలిగిన దేవుని కుమారుడివి, రోషం కలిగిన దేవుని కుమార్తెవి. నీకు వచ్చిన బాధకి నువ్వు కృంగిపోతే ఎట్లా? అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, అపవాదిని ఎదిరించి దేవుని ఒక వాక్యంతో నిలబడమంటున్నాడు. నా మీద అతిశయింపవద్దు. నేను క్రింద పడినను యేసు క్రీస్తు నామంలో తిరిగి లేతునని మనం పలకాలి. ఎందుకంటే ఆ యేసుక్రీస్తు నామంలో మనకు వచ్చిన ప్రతి బాధను త్రొక్కి గనక నిలబడితే గనక మనము దుష్టుడికి సిగ్గు, అవమానము, వాడు తల ఎత్తుకోలేడనమాట. చూడండి, అందుకే దేవుని యొక్క వెలుగు మనకి తోడుగా ఉంటుంది. మరి దేవుని యొక్క సంగమ, దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించిన గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, మీకే వందనాలు అయ్యా. మీకే కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం అయ్యా. రాజా, వందనము దేవా, నీకే స్తోత్రం చెల్లిస్తున్నాను పరమ తండ్రి. అయ్యా, ఉదయకాల సమయంలో మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి నీకే స్తోత్రములు. అవును నా పరమ తండ్రి, దుష్టుడు నా పరమ తండ్రి అయ్యా, మా జీవితాల మీద, మా బ్రతుకుల మీద, మాకు వచ్చిన ఇబ్బందుల మీద నా పరమ తండ్రి యేసయ్య తండ్రి, వాడు చూసి అతిశయింపకుండా నా పరమ తండ్రి, నీ బిడ్డలందరికీ నా పరమ తండ్రి యేసయ్య నీ వాక్యం అనే కవచం దయచేయండి అయ్యా. నా పరమ తండ్రి యేసయ్య, ఎవరైతే వేదనలో ఉన్నారో, కృంగుదనలో ఉన్నారో నా పరమ తండ్రి, వారి హృదయంలో నా పరమ తండ్రి బలమైన వాక్యం దయచేయండి నా పరమ తండ్రి అయ్యా. ప్రతి ఒక్కరూ కూడా నా పరమ తండ్రి నీ నామాన్ని, నీ వాక్యాన్ని నా పరమ తండ్రి యేసయ్య, నీ వాక్యాన్ని నా పరమ తండ్రి గద్దించుకుంటూ, దుష్టుడిని త్రొక్కుకుంటూ వెళ్ళటకు కృపని భాగ్యం దయచేయండి రాజా. వందనం దేవా, నీకే స్తోత్రములయ్యా. ఎంతమంది అయితే నా పరమ తండ్రి దీనహీన స్థితిలో ఉన్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకోండి, వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి. వారికి నా పరమ తండ్రి ఉత్తరము, జవాబు దయచేయండి నా పరమ తండ్రి. అదే రీతిగా నా పరమ తండ్రి యేసయ్య, అంధకారంలో ఎంతమంది అయితే నా పరమ తండ్రి కూర్చుకుని పోయారు, దుష్టుడు
తుడివక నా పరమ తండ్రి. చీకటి మేఘాలు ఏ కుటుంబాలపైన, ఏ జీవితాలపైన క్రమ్మి ఉన్నాయో నా పరమ తండ్రి. అయ్యా నా పరమ తండ్రి, తండ్రి యొక్క వెలుగు నా పరమ తండ్రి, వారికి తోడుగా ఉంటకు కృపని భాగ్యాన్ని దయచేయండి నా పరమ తండ్రి. రాజా వందనము దేవానికే స్తోత్రములు. అదే రీతిగా ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. ఈ హోలీ స్పిరిట్ అడ్మినిస్ట్రేషన్ కూడా జ్ఞాపకం చేసుకోండి. అయ్యా నీ దాసురాల్ని దాసుని కూడా జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. ఈ పరిచర్య అంతా కూడా యేసుక్రీస్తు నామంలో ముందుకు వెళ్ళటకు కృపని భాగ్యం దయచేయమని నజరేయుడు సర్వశక్తిమంతుడు దేవుని యొక్క నామంలోనే ఈ ప్రార్థన అంతా అడిగి వేడుకొంచున్నాం నా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.